జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్ఐ లైంగిక వేధింపుల ఘటనపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. జిల్లా ఎస్పీని కలిసి తమ గోడును వెళ్లబోసుకుంది మహిళా కానిస్టేబుల్. ఈ విషయంపై ఇద్దరు డీఎస్పీలు, సీఐలు విచారణ జరిపి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ ను సర్వీస్ నుండి తొలగించాలని సీఎం ఆదేశించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. కాళేశ్వరము జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ శ్రేణి యొక్క భాగవతాలు బాగానే ఉన్నాయని మనం ఇంతకు ముందు కూడా ఫోన్లు అదే చెప్పాం, గతంలో బులెటిన్ కూడా అదే చెప్పాం. సో ఆయనను అప్పటికే మనం చెప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది ఐజీ రంగనాథ్ తో పాటు రాష్ట్ర శాఖ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా దీని నుంచి ఆలోచిస్తున్నారని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగానే సో చాలా సీరియస్ అయినటువంటి ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీఎం దృష్టి కూడా రాష్ట్ర డీజీపీ సీఎం దృష్టి కూడా తీసుకెళ్లారు. దీంతో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆర్టికల్ 311 ప్రకారము కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ ను ఇమీడియట్లీ సర్వీస్ నుంచి తొలగించాలని ఆదేశాలు చేయడం జరిగింది. సో అంటే ఇది ఒక రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి విషయంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత ఇమీడియట్ రియాక్షన్ తోటి ఒక ముఖ్యమంత్రి ఆదేశాలతోటి ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ స్థాయి ఆఫీసర్ ని తొలగించడం అనేది బహుశా ఇది మొదటిగా మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంఘటన చెప్పవచ్చు. ఎందుకంటే భవానీ సేన్ గౌడ్ యొక్క భాగవతాలు చాలా ఉన్నాయని చెప్పు. ఎందుకంటే అతని వ్యవహార శైలి, అతను కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయిన అతను ఇక్కడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్ఐగా ప్రమోషన్ తీసుకొని అటు భూపాలపల్లి జిల్లాలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అంటే అతను మొదటి నుంచి కూడా ఎక్కడ పోలీస్ స్టేషన్ లో పనిచేసినా సరే ఏదో ఒకటి కంపల్సరీ వివాదం చేయడం, ఒక ఇష్యూ చేయడము, తోటి సిబ్బందిని వేరే విధంగా మాట్లాడము, మహిళా కానిస్టేబుల్ అండ్ మహిళా సిబ్బందిపై వికృత చేష్టలు చేయడము, లైంగిక వేధింపులో పాల్పడడంతో పాటు ముఖ్యంగా ఉన్నతాధికారులను కూడా అతను దాడి చేయబోయే సంఘటన కూడా జరిగినాయి. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోటపల్లిలో కానిస్టేబుల్ ఉన్న సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక ఎస్ఐపై మద్యం మత్తులో రాత్రిపూట అతనిపై దాడి చేసే ప్రయత్నం చేయగా అప్పుడు కూడా కేసు నమోదైంది, సస్పెండ్ అయ్యింది. అదొక సంఘటన. తర్వాత ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బన్ ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్ ఫ్రీ కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక యువతిని కూడా మెటీరియల్ ఇవ్వడానికి ఆమెతో కూడా అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. అందులో కూడా సస్పెండ్ అయ్యిండు. సో ఇది ఒక మూడొక సంఘటన. ఇంకా చిన్న చిన్న అతనికి నోటీసు కూడా చాలా సార్లు పోలీసులు ఇచ్చినటువంటి శాఖ ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ యొక్క క్యారెక్టర్ ని అనాలిసిస్ చేసినటువంటి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అతని వ్యవహార శైలి ఎక్కడికైనా ఇలానే ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇతని డిపార్ట్మెంట్ లో ఉంచుకుంటే ఇలాంటి చర్యలకే మరొకసారి ఉపక్రమించే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ శాఖ యొక్క పరువు ప్రతిష్టను భంగం కలిగించను, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు కాబట్టి అతన్ని సర్వీస్ నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్టికల్ 311 ప్రకారం ఆదేశాలు జారీ చేసిండు. ఇది అమలులోకి వస్తే ఇమీడియట్ అతన్ని ఉద్యోగం కూడా తీసేవచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాంతో పాటు వెరీ సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నారు అతని మీద. ఎందుకంటే అటు ఎస్సీ అట్రాసికేట్ అయింది, 506 కేసు నమోదైంది. ఇటు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి మిస్బిహేవియర్ సంబంధించినటువంటి కొన్ని యాక్షన్స్ కూడా పూర్తి స్థాయిలో తీసుకోబోతున్నారు. ఒకవేళ సస్పెండ్ అయిన తర్వాత అతనికి రావాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో బెనిఫిట్స్ లో కూడా చాలా వరకు కూడా కోత విధించే అవకాశము ఉన్నట్టుగా మనకు సమాచారం అందింది వైశాలి. సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కంప్లీట్ గా ఎంటైర్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక శాఖనిచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవినీతి అక్రమాలు ఒకవైపు ఉండడంతో పాటు క్యారెక్టర్ అనాలిసిస్ అనేది కూడా ఉండాలి. ఎందుకంటే పోలీసులు చాలా మంచిగా ఉండాలి, ప్రజలతో మంచిగా ఉండాల్సిన పోలీసులు తన తోటి సిబ్బందితోటి నిత్యం డ్యూటీ చేసేటువంటి మహిళా కానిస్టేబుల్ తో పాటు మిగతా సిబ్బంది పైన కూడా ఇట్లా అనుచితంగా ప్రవర్తించడము, దౌర్జన్యంగా తను రూమ్ లో ఉంటే దౌర్జన్యంగా వెళ్లి అటెంప్ట్ రేప్ చేయడం అనేది కూడా చాలా క్షమించరాని నేరంగా కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్ గా తీసుకుని భావించింది. ఇదే విషయం
డీజీపీ దృష్టికి తీసుకెళ్లి డీజీపీ కూడా ఇమీడియట్లీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు ఆలోచించుకొని ఎలా అతన్ని యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనే అంశం పైన కూడా ఆలోచించుకొని ఆర్టికల్ 311 ప్రకారం సర్వీస్ నుంచి రిమూవ్ చేసే ఉద్దేశంతో ఇమీడియట్లీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ కూడా ఇమీడియట్లీ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది వైశాలి. మొత్తానికి ఈ ఆర్డర్స్, ఈ సంఘటన తెలంగాణ పోలీసు శాఖలో ఒక కీలకమైనటువంటి మార్పుకు నాంది కాబోతుందని చెప్పవచ్చు. పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలి, తమ వ్యవహార శైలిని మార్చుకోవాలి, తోటి సిబ్బంది ప్రజలతో కూడా చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఉండాలనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది వైశాలి. అయితే సర్వీస్ నుండి తొలగించడమే కాకుండా అతనిపై పెట్టిన సెక్షన్స్ ప్రకారం శిక్ష పడే అవకాశం కూడా ఉందా అరెస్ట్ చేసి? షూర్ చాలా, ఎందుకంటే అట్రాసిటీ కేసు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే మహిళా కానిస్టేబుల్ ఆమె ఎస్సీకి సామాజిక వర్గానికి సంబంధించింది కాబట్టి అట్రాసిటీ కేసు పెట్టదండి. అట్రాసిటీ కేసు కనుక అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం చూస్తే మినిమం జైలు శిక్ష పడుతుంది. సో జైలు శిక్ష పడ్డది అంటే కంప్లీట్ గా అంటే ఒక ప్రభుత్వ అధికారి ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైతే ఆటోమేటిక్ గా సస్పెండ్ చేస్తారు. అదొక రూల్ ఉంటుంది. ఇక జైలు శిక్ష పడ్డది అని అంటే కంపల్సరీ సర్వీస్ నుంచి కూడా తీసేసే అవకాశం ఉంటది. వెరీ సీరియస్ ఇష్యూ వాస్తవానికి. ఎందుకంటే అతని అంటే మనం చెప్పుకున్న ప్రకారం ఇక్కడ మనము సెక్షన్స్, యాక్షన్స్ కూడా మనము చూస్తే కనుక ఖచ్చితంగా 506 ఐపీసీ సెక్షన్ కూడా అది చాలా ముఖ్యమైనటువంటి సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. అది ఒక అటెంప్ట్ టు రేప్ సంబంధించింది. అంటే ఒక పోలీసు ఎస్ఐ ఆయన కాళేశ్వరం పోలీస్ స్టేషన్ కి SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉండి తోటి సిబ్బంది మీద అటెంప్ట్ టు రేప్ చేయాలనుకోవడము, నువ్వు అత్యాచార యత్నం చేయబోవడము, మానభంగం చేయబోవడము, లైంగిక వేధింపులు చేయడం అనేది అది చాలా ఒక క్రూరమైన చర్య కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే కీచక కాకి అనే పదాన్ని ఇక్కడ ఖచ్చితంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది వైశాలి. ఎందుకంటే కీచక కాకి ఇలా చేయడం అనేది కూడా క్షమించరని కూడా అది గవర్నమెంట్ భావించింది, చాలా సీరియస్ తీసుకున్నారు. అతను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కావచ్చు ఈ రోజు కానీ రేపు కానీ. ఇమీడియట్లీ అతనికి నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి, దాంట్లో ఇమీడియట్లీ రిమైండ్ అవుతాడు. రిమైండ్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో కొన్ని రోజుల పాటు ఉంటారు. ఎందుకంటే ప్రూఫ్స్ కూడా ఎవిడెన్స్ బాగానే ఉన్నాయి. డిఎస్పీ కూడా తమ ఎంక్వైరీలో పక్కా ఎవిడెన్స్ తీసుకున్నారు. మిగతా ఇద్దరు మహిళా కానిస్టేబుల్ యొక్క ఎవిడెన్స్ కూడా తీసుకున్నారు. అవన్నిటిని కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు, అవన్నీ రికార్డ్ చేసుకున్నారు. సో చాలా కూడా ప్రూఫ్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మిగతా సిబ్బంది ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు ఇంకా కొన్ని లంచాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అక్కడ కాళేశ్వరంలో 15 చికెన్ సెంటర్లు ఉంటాయి. 15 చికెన్ సెంటర్లు కూడా అతను ఆర్డర్స్ ఇచ్చారు, రోజుకు కిలో చికెన్ నాకు పంపాలి ఫ్రీ అని. అక్కడ మనకు గోదావరి నది ఉంటుంది, అక్కడి నుంచి ఇసుక ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇసుక సంబంధించినట్టు మామూలు కూడా తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏమన్నా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్, బియ్యం లాంటి సప్లై అవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి కూడా మామూలు తీసుకున్నట్టు పోలీసులకు ఆధారాలు ఉన్నాయి. అంటే ఈ ఒక్క విషయంతో పాటు అవినీతి ఆరోపణలకు సంబంధించిన కూడా ఆరోపణలు, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించుకొని తమ దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి ఇట్లా ఈ విషయాలన్నిటి మీద ఒకవైపు లైంగిక వేధింపులు, అవినీతి ఆరోపణలు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్ని కూడా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నాయి. సో ఇలాంటి ఏ ఒక్కటని కాదు, ఏ రకంగా చూసుకున్నా కూడా అతన్ని పోలీసు ఉద్యోగానికి అనర్హుడుగా భావించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అదే ఉద్దేశంతో భవిష్యత్తులో ఇతను ఉంటే ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది, డిపార్ట్మెంట్ పరుగు పోతుంది అనే ఉద్దేశంతో ఆ తోటి సిబ్బంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అదొక సమాచారం ఆధారంగా, ఎవిడెన్స్ ఆధారంగా జిల్లా పోలీసులు క్రోడీకరించినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ఉన్నత అధికారులకు సబ్మిట్ చేశారు. దాని ఆధారంగా అతన్ని సర్వీస్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా అతను ప్రిజన్ అవుతాడు, జైలుకు వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడైతే రిమైండ్ చేస్తారు, నాన్ బెయిలబుల్ కేసునే కాబట్టి బెయిల్ కూడా త్వరగా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి పోలీసుగా అతని యొక్క కెరీర్ కంప్లీట్ గా ముగిసిపోయింది. అనేక మచ్చలతో కూడినటువంటి ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ యొక్క పోలీస్ కెరీర్ కంప్లీట్ గా ఇక క్లోజ్ అయిందని చెప్పవచ్చు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాజు.